తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ విశిష్టత. తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచానికి ఘనంగా చాటిన వేడుక. ప్రకృతిని ఆరాధిస్తూ పుడమి తల్లి గొప్పతనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే వేదిక. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ. తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా ఘనంగా మన సంస్కృతిని చాటిన బతుకమ్మ. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటాము. ప్రత్యేకంగా పూలతో జరుపుకునే, పూలనే దైవంగా భావించే ఈ పండుగ వెనుక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటలకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యులు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్య రాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యశ్రాతుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు. అప్పటి వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు, చోళరాజ పరాంతక సుందర చోళ కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుండి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్ర చోళ సత్యశ్రాయిపై జరిగిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే నిర్మాణాన్ని చేపట్టినట్లు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళరాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి, బృహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడవచ్చు. వేములవాడ నుండి శివలింగాన్ని పార్వతీ నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలిచివేసింది. బృహదమ్మ నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ మేరు పర్వతంలో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారని చెబుతారు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. అలాగే బతుకమ్మ వెనుక మరికొన్ని కారణాలు ఉన్నాయని చెబుతారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ వాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి 9 రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ బొడ్డెమ్మగా కొలుస్తారు. బతుకమ్మతో పాటు నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు ప్రతిరోజు ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి 8 రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతీ యువకులు పాల్గొంటారు. చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు. మహా అమావాస్య రోజు బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. దీనిని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఆ తర్వాత అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఇక ముద్దపప్పు బతుకమ్మని ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. అలాగే నానే బియ్యం బతుకమ్మను నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. ఇక అట్ల బతుకమ్మని అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే అలిగిన బతుకమ్మ ఆశ్వయుజ పంచమి రోజు జరుపుతారు. నైవేద్యం ఏమీ సమర్పించరు. ఇది వేపకాయల బతుకమ్మను బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్న ముద్దల బతుకమ్మను నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. చివరగా సద్దుల బతుకమ్మను ఆశ్వయుజ అష్టమి నాడు, అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. 5 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. 9 రోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. చివరి రోజు బతుకమ్మ పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. వలయాకారంలో రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మను ముగ్గు
ముగ్గుపై ఉంచి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాటలు పాడుతూ ఆడుతారు. ఐక్యత, సోదరాభావం, ప్రేమను కలిపి రంగరిస్తూ మానవహారం ఏర్పరిచిన పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలు పెడితే మిగిలిన వారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టుపక్కల ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. చీకటి పడుతుంది అనగా స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గాని, తటాకం వైపు గాని ఊరేగింపుగా బయలుదేరతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకరించుకున్న స్త్రీలు బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభవమానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంతసేపు జానపద గీతాలతో వీధులు మారుమ్రోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత మెల్లగా బతుకమ్మ పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జార విడుస్తారు. ఆ తరువాత మలీదా అనే పిండి వంటకాన్ని బంధుమిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబూలంతో పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.